కలిపి అండేస్తాం, కానీ ఆ రెండు కలిపి అండాల వద్ద తెలుసుకోమన్నాం. మన వంటకి చాలా చాలా సబ్జెక్ట్ ఇచ్చిందండి. మనం రేపటి క్లాస్లో కానీ ఎల్లుండి క్లాస్లో కానీ ఆ వంట గురించి కూడా మంచిగా విషయాలు తెలుసుకుందాం. మనం అది తప్పకుండా ఫాలో అయితే, ఎందుకంటే వంట అనేది చాలా చాలా మన ఎదుగుదల కోసం ప్రధాన కారణం అని వంటనే. ఎందుకంటే చూడండి, మేము ఎక్కడన్నా తినడం అన్న ఆవేశం కానీ ఏది పడితే అది తినకుండా ఇప్పుడు ఎంత దూరం పోతాము, ఎక్కడికెక్కడికో వెళ్తాము, కడుపుని కాల్చుకుంటాం, కానీ ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ ఎవరు పెడితే వాళ్ళు తినడం కుదరదని చెప్పేసి చచ్చిపోతావా అన్నాడు. సావనైతే సావవు కదా ఒక పూట తినకపోతే, కానీ నీ ఎదుగుదల ఆగిపోతుంది తింటే అన్నాడు. మనకు ఆహారం చాలా చాలా ముఖ్యమమ్మ. ధ్యానం ఎంత ముఖ్యమో ఆహారం తినే పద్ధతి, వండే పద్ధతి ఎక్కడ పడితే అక్కడ తినేది కూడా లేదు అని చెప్పింది. అందుకని ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి భగవద్గీతలో 6వ అధ్యాయంలో అలాగే 11వ అధ్యాయంలో కూడా ఆహారం గురించి, పులుపు గురించి, కారం గురించి, ఉప్పు గురించి, మసాలాల గురించి కాడికెళ్ళి కూడా భగవద్గీత చెప్పిందండి. ఏది తినాలి ఏది తినకూడదు చూడండి. మనము ఉస్సు అన్నమంటే అది పనికిరాదు మనకి, ఆ మాత్రం కూడా కారం కాకూడదు మనకి వంటలు. దాని సాత్విక ఆహారం కానీ కాదు. అది కారం ఎక్కైనా తప్పే, ఉప్పు ఎక్కైనా తప్పే, అది సాత్విక ఆహారం కాదు. సాత్విక ఆహారం అంటే వేడివేడిగా చప్పగా ఉండాలి, మసాలాలు ఉండకూడదు, తాజా ఉండాలి, ఆహారం శుద్ధిగా ఉండాలి. పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, ఇంకా పాత్ర శుద్ధి అంటే వండిన పాత్రలు, పదార్థం శుద్ధి, పాక శుద్ధి. పాక అంటే ఏ రూపంలో డబ్బుని సంపాదించి ఆ వస్తువులు తెచ్చినాం. పదార్థం వండేటప్పుడు ఆ పదార్థం ఏ స్థితిలో వండుతున్నావు, నీ మనసు ఏ స్థితిలో ఉంది, వీటి గురించి తెలుసుకుందాం. మళ్ళీ ఈ 3 చాలా ఇంపార్టెంట్. పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాక శుద్ధి. చూడండి, అందుకనే పత్రిసారు ఏ ఇంటికన్నా కొన్ని ఉండని లేకపోని వాళ్ళ ఇంట్లో కనీసం ఇంత పచ్చడి చేసన్నా తన శక్తినంతా దాంట్లో నింపి మంచికి ఇంత ప్రసాదం వేసేవాడు. బయట వంటలు మనం వేరే వాళ్ళతో చేపిస్తే మన మాస్టర్లందరూ వచ్చి చేసినా కూడా లొల్లే ఉందండి. నేను ఎన్ని చోట్ల చూస్తున్నా అంటే అసలు పాపం కొందరు వచ్చి ఏమన్నా పోస్తామంటే ఫస్ట్ వాళ్ళకి ఎలా చెప్పాలో మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి వచ్చి ఏమన్నా పోస్తానంటే తనని బాధ పెట్టేలాగా మనం మాట్లాడకుండా వాళ్ళకి చెప్పాలి. అక్కడ నీకు అహం వచ్చినట్టే, ఆ అహంతో నువ్వు వంట చేస్తే అది మంట అయినట్టే, పెంట అయినట్టే. ఒక రచ్చి మేము కూడా సహాయం చేస్తామంటే వాళ్ళకి వివరించి చెప్పాలి, వాళ్ళ మనసుని నొప్పించకుండా చెప్పాలి. అలా చెప్పగలిగినప్పుడే నువ్వు మాస్టర్. మీరు 3 గంటలు ధ్యానం చేయరు, నేను మాంసాహారం ఇలా చెప్పొద్దండి కసురుకున్నట్టు కుక్కలాగా. మెల్లగా అర్థమయ్యేలాగా వాళ్ళకి వివరించి చెప్తేనే కదా ఓహో ఆహార పదార్థాలు ఇంత పద్ధతిగా చెయ్యాలా అన్నది వాళ్ళు నేర్చుకుంటారు. ఎందుకంటే ఒకప్పుడు మడి అని ఎందుకు పెట్టిళ్ళు మనకు పూర్వం? మీరు గమనించండి, అయ్యవాళ్ళు కానీ బ్రాహ్మణ్స్ కానీ మనం చేతితో అండిన వంటని వాళ్ళు తినరు. తింటారా? తినరు. కథ చేయించుకుంటే వాళ్ళు మన దగ్గర పొడి తీసుకుంటారు, పొడి పదార్థాలు తీసుకొని వాళ్ళే వంట చేసుకుంటారు. ఎందుకు తినరు? మీ దగ్గర బ్రహ్మ విద్య లేదు, మనసు శుద్ధి లేదు, మీరు ఆత్మస్థితిలో లేదు కాబట్టి మీ వంటని వాళ్ళు తినరు. అందుకని వాళ్ళు పొడి పదార్థాలు తీసుకొని వాళ్ళే మడితో వంట చేస్తారు, వాళ్ళ భార్యలు మడితో వంట చేస్తారు. మడి అనేది దేనికోసం తెలుసా మేడం? మంచి ఆలోచన కోసం. మడి ఎప్పుడైతే మనం కట్టుకుంటామో తడి బట్టలు, ఆ తడి బట్ట ద్వారా మన ఆలోచనలు అనేవి చెడు రాకుండా, అసలు ఆలోచన లేకుండా మనం వంట చేస్తాం. మడికి అంత శక్తి ఉంటుందండి. అందుకని మడి కట్టుకున్న వాళ్ళు పొడి బట్టలతో ఉన్న వాళ్ళని ముట్టుకోరు. ఎక్కడైనా మనం పదార్థం తిన్నామంటే ఆ పదార్థం దగ్గర నీళ్ళు చిలకరించి దాన్ని శుద్ధి చేస్తారు. అంత ఆ యొక్క అన్నపూర్ణ తల్లిని అంత శక్తిగా అంత గౌరవించాలి. నోటి ఏడంటే ఆడ తింటాం, ఆడ అంటుబడ్డ ఎత్తాం, కాలేసి తొక్కుతాం. ఎన్ని చోట్ల చూడట్లేదు, ఎన్ని చోట్ల నేను ఏరినా అర్థమవుతలేదు మనకి. ఒక స్త్రీ అయి ఉండి మనం అందుకని
ఫస్ట్ మనం ఎంత గొప్ప వాళ్ళం ఫస్ట్ తెలుసుకోవాలమ్మా. ఇప్పుడు నేను మిమ్మల్ని దించట్లేదు, మనం ఎంత గొప్ప వాళ్ళమో తెలుసుకొని ఎక్కమని చెప్తున్నాం. మనలో అనంతమైన శక్తి ఉంది, ఆ శక్తిని మనం ఉపయోగించుకోవట్లేదు. అసలు నా దగ్గర ఇంత శక్తి ఉందా అన్నది మనకు తెలియదు, అది ఆయన వచ్చి చెప్పేదాకా. అందుకనే పూర్వం ఋషులందరూ కూడా, ఇప్పుడు మీరు గమనించండి, ఎవరైనా అరటి చెట్టు ఉందనుకోండి, ఆమె ఎవరండి? భృగు మహర్షి భార్య. అరటి చెట్టు ఒక భర్త కోపానికి బలి అయిందండి. సంధ్యా సమయంలో పూజలు చేసే సమయంలో ఆయన పడుకుంటాడు. ఆ సమయంలో లేపు నన్ను అని చెప్పి పడుకుంటాడు ఆయన మధ్యాహ్నం. సంధ్యా సమయం అవుతుంది, ఈయన లేస్తలేడు, లేపితే కోపం వస్తే నన్ను ఈడ చెప్పిస్తాడని గజ అనుకోకుండా లేపుతాడు. లేపగానే మంచి నిద్రలో ఉంటే ఎవర్రా నన్ను లేపింది అని లేచి బూడిద చేసిస్తాడు. ఆ పని బూడిదైపోతుంది. బూడిదైపోయినాక అప్పుడు మొత్తుకుంటాడు. అంత అయిపోయినాక అప్పుడు తండ్రి వస్తాడు, అమ్మవారు తండ్రి వస్తాడు. అప్పుడు భృగు మహర్షి ఏడుస్తుంటే, ఇది విశ్వ కళ్యాణం కోసమే జరిగింది, ఇది ఏదన్నా మనం నిమిత్త మాత్రంగానే ఉండాలి, జరిగిందంటే కారణం ఉంటుంది. ఇప్పుడు నువ్వు నీ భార్యకి ఏ వరం ఇవ్వాలనుకుంటున్నావు? శాపం ఇచ్చినావు కదా, ఏ వరం ఇవ్వాలనుకుంటున్నావు ఇయ్యు అంటావు. అప్పుడు ఆ యొక్క బూడిదకి దాంట్లో నుంచి నీళ్లు తీసుకొని చల్లి, కదలి చెట్టు, అర్థమైందా? కదంబ చెట్టు వేరు, కదలి చెట్టు వేరు. కదలి చెట్టు అంటే అరటి చెట్టు, కదంబ చెట్టు అంటే అమ్మవారి చెట్టు. అవి పచ్చ పూలు వస్తాయి చూడండి, గుత్తులు. అంటే కదలి చెట్టుగా మార్చేస్తాడు, అరటి చెట్టుగా. ఈ అరటి చెట్టుగా ఆమెను మార్చేసి, ఈ లోకం ఉన్నంత కాలం ఈ చెట్టుకే పూజ జరుగుతుంది, ఈ చెట్టుకు వచ్చే పండే పరమాత్మ పాదాల దగ్గరికి వెళ్తుంది, అరటి పండు. అందుకే మీరు గమనించండి, మనం గుడికి వెళ్తే ఎక్కువగా తీసుకుపోయేది అరటి పండు. మళ్ళీ అరటి పండుకి ఏంటిది గొప్పతనం? అది ఒకసారి గిల వేసిందంటే మళ్ళీ వేయదు, అంటే ఒకటే జన్మ. అందుకని మనకు అది ప్రసాదంగా పరమాత్మకి ఇస్తాం. ఎందుకు ఇస్తున్నామంటే, నాకు కూడా పరమాత్మ ఈ జన్మ ఆఖరి జన్మ కావాలి అని చెప్పి పరమాత్మకి అరటి పండుని సమర్పిస్తున్నాం. కానీ దాని పరమార్థం మనకు తెలియదు. పండైతే ఇస్తున్నాం, దాని అంత పరమార్థం దాంట్లో పెట్టి ఆ భార్యకి వరమిచ్చిండు భృగు మహర్షి, శాపం ఇచ్చిండు లోక కళ్యాణం కోసం. ఆ పండుని ఆ పరమాత్మ అంటే ఒకటే గెల వేసింది, ఒకటే జన్మ ఉంటుంది ఆ చెట్టుకి విత్తనం. కాబట్టి అలాగే మనం కూడా ఈ ఆత్మకి ఈ ఒక్క జన్మ భూలోకానికి సరిపోతుందని చెప్పి పరమాత్మ గుడికి వెళ్ళినప్పుడు మనము ఆ పండుని సమర్పించి మనం దాన్నే ప్రసాదంగా తీసుకుంటాం. అంటే నాకు ఒక జన్మ చాలు అని. కానీ దాని పరమార్థం మనం తెలియక, ఆత్మజ్ఞానం తెలుసుకోక జన్మలు ఎత్తుతూ దుఃఖంలో మునిగిపోతున్నాం. అరటి పండు వెనకాల ఇంత స్టోరీ ఉంటుంది. ఏ ఋషి అయినా గొప్పోడనండి, వాళ్ళ కోపం వెనకాల అద్భుతమైన సృష్టి రహస్యం ఉంటుంది. అందుకనే ఉత్తరేతాత్మనాత్మానం ఆత్మానమవసాదయేతు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు ఎవరికన్నా ఆకలైందనుకో, పక్కోళ్ళు తిన్నారనుకో, ఆకలైన కడుపు నింటుందా? ఇది మీకు తెలిసే. ఇక ఇది మీకు తెలిసినప్పుడు మనకు సమస్య వస్తే, వేరేడు వస్తే మన సమస్య ఎట్లా పోతుందన్నది కూడా తెలియాలన్నప్పుడు ఇక్కడ అదే చెప్తుంది శ్లోకం. ఎవరికి నిద్ర వస్తే వాళ్ళే పోవాలా, ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళే తినాలా, ఎవరికి కష్టం వస్తే వాళ్ళే తీసుకోవాలి అని చెప్తుంది ఈ శ్లోకంలో. అందుకని ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరికి వారే యమునా తీరే అన్నారు. యమునా తీరే అంటే యమునలాగా ప్రవహిస్తూ నీ యొక్క సమస్యని నువ్వే సాల్వ్ చేసుకోవాలి. శాస్త్రం ఉందా లేదా? ఎవరికి వారే, ఎవరికి ఎవరు కాదు ఈ లోకంలో. పాట ఉందా లేదా? పాడండి ఒకసారి. ఎవరికి వారే ఈ లోకంలో, ఈ పాట ఉంది సినిమాలో. ఏం పాట చెప్పండి, ఏ సినిమా చెప్పండి?
జగపతి బాబు హీరో. రమ్యకృష్ణ, కవల పిల్లలు, ఎవడేమి అనుకున్నా నువ్వుండే రాజానా, రాజు నువ్వే, మంత్రి నువ్వే, బంటు నువ్వే, సైన్యం నువ్వే. ఈ మాటలో చెప్తాడు. అందుకని ఎవరి జీవితంలో ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి ఎవరు కారు. ఆ పాటలో చాలా విషయాలు ఉన్నాయండి నేర్చుకోవడానికి. నీ జీవితంలో నువ్వే రాజు అంటున్నాడు, నువ్వే. ఈ పాట ఎవరు రాశారు తెలుసా అండి? ఈ పాట రాసిన అతను చంద్రబోస్, తెలుసా? యాంకర్ అండి, పొట్టిగా నల్లగా. ఆయనని ఎంత అవమానించిందో తెలుసా? అవమానంతో కృంగిపోయినప్పుడు రాసిన పాట అండి ఇది. అందుకే ఇంత గొప్పగా నేను గుర్తుంచుకుంటా. ఇవన్నీ గుర్తుంచుకుంటే ఇవన్నీ మనకి పాఠాలండి. ఆ రోజు చుట్టాల ద్వారా ఆయన కొంచెం పొట్టిగా నల్లగా ఉంటాడు, ఆయన భార్య అందంగా తెల్లగా ఎత్తు ఉంటుంది. ఆయనని ఎన్నో రకాలుగా అవమానించింది. అంటే ఆయన సింగర్ కాకన్నా ముందు కావాలి అంటే, ఇప్పుడు వాళ్ళకి సింగర్ కాబట్టి మంచిగా ఉన్నాడు అనుకుంటాం, మనం మీద చూస్తున్నాం. కానీ ఆయన ఎన్నో ముండ్లు దొక్కేస్తే ఆయన సింగర్ అయింది. అలాంటి బాధలో నుంచి వచ్చిన ఆయన జీవిత పాఠాలతో రాసిన పాట ఇది. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజానా, రాజు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, బంటు నువ్వే, అన్నీ నీవే కావాలి, అనుకున్నవి అన్నీ సాధించాలి. నాకైతే రాగం రాలేదు. అంటే చూడండి, వాళ్ళ చుట్టాలందరూ కూడా ఆయనని ఇబ్బంది పెడితే ఎవరేమి అనుకున్నా నువ్వు ఉండే రాజ్యాన్ని చూడండి, ఆయన జీవిత పాఠమే ఒక పాటగా రాసి సినిమాలో మనకు పెట్టింది. అది కూడా మనకు అవసరమా కాదా? అందుకనే ఈ ఉద్ధరేతాత్మనాత్మానమాత్మానం అవసాదేతు, మీ ఆత్మనే మీకు శత్రువు అంటున్నాడు. మీ ఆత్మ మీకు ఎప్పుడు శత్రువు అవుతుంది మేడం? మీరు ఆత్మజ్ఞానం నేర్చుకోనప్పుడు ఏమవుతుంది? పాపాల వైపు వెళ్తాం మనం. అంటే ఆత్మజ్ఞానం తెలియక అజ్ఞానంలో ఉండి ఏం చేస్తున్నాం మనం? అజ్ఞానంలో ఉండి అన్ని ఆలోచనలు చెడుగా ఉంటాయి, మాటలు చెడుగా ఉంటాయి, చేతలు చెడుగా ఉంటాయి. ఈ చెడు అంతా ఏమైంది? పాపంగా మారింది. పాపం అంతా ఏమైంది? రోగంగా మారింది. రోగం అంతా ఏమైంది? నరకంగా మారింది. అందుకనే నీ ఆత్మే నీకు శత్రువు, నీ ఆత్మే నీకు మిత్రుడు. ఆత్మజ్ఞానం నేర్చుకుంటే మిత్రుడు, ఆత్మజ్ఞానం నేర్చుకోకుంటే శత్రువు. అందుకని ఈ శ్లోకంలో చక్కగా చెప్తున్నాడు మనకి. ఒకసారి ఈ శ్లోకం కూడా చెప్పుకుందామా మనం చక్కగా ఇప్పట్లాగా? కళ్ళు మూసుకోండి మళ్ళీ. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో నీ ఆత్మే నీకు మిత్రుడుగా మారు. అందుకని శత్రువులు బయట లేదు, లోపల. అది నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో. అందుకే ఎవరిని వారి తెలుసుకొని చక్కగా మనల్ని మనం ఉద్ధరించుకొని మన ఆకలి మనమే తిందాము, తీర్చుకుందాము, మన నిద్ర మనమే పోదాము, మన కష్టాన్ని మనమే తీర్చుకుందాము. ఓకేనా? అర్థమైంది శ్లోకం? 2 శ్లోకాలు అర్థమైనయా? ఒకటి సమాన దృష్టి. ఎప్పుడైతే మనల్ని మనము శత్రువుగా కాకుండా మిత్రుడుగా మనం ఎదుగుతామో, మనల్ని మనం ఉద్ధరించుకుంటామో, అప్పుడు మనకి సమానమైన దృష్టి వస్తుంది. 2 శ్లోకాలు కల్పించేసింది చూడండి. చూసిందా? అందరినీ అప్పుడు అంటే మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటామో, ఒకరిని ప్రేమించాలంటే ఫస్ట్ మనల్ని ప్రేమించుకోవాలన్నాడు పత్రిజీ. ప్రేమించుకోవడం అంటే ఏంటిది? ప్రేమించుకోవడం అంటే కూడా మనకు పూర్తిగా తెలియదు. అలా బతికేస్తుంది. మనల్ని మనం ఇష్టపడడం అంటే ఏంటిది? గౌరవం అంటే ఏంటిది? మనం ఎలా ఉన్నా కూడా మనల్ని మనం ఇష్టపడడం. గౌరవించుకోవడం అంటే, ప్రేమించుకోవడం అంటే ఏంటిదంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం మేడం.
అది చెప్పాలి. అవన్నీ దొడ్డు భాషలో వాళ్ళన్నా చెప్తారు, అసలు లోపల భాష చెప్తలే. మనల్ని మనం తక్కువ, ఎవరైనా గ్రేట్ మాస్టర్స్ గ్రేట్ అంట, మనల్ని మనం గ్రేట్ అనుకోం. అదే నిన్ను నువ్వు కించపరుచుకోవడం. మరి అందరిలో గ్రేట్ లేదా? ఉందా లేదా? వశిష్ఠులో గ్రేట్ చూసిన విశ్వామిత్రుడు నాలో కూడా ఉంది కదా, నేను కూడా సాధిస్తా అని సాధించిందా లేదా? సాధించి ఆ గ్రేట్ మనిషితోనే గ్రేట్ అనిపించుకున్నాడు. విశ్వామిత్రుడి కోసం గట్టిగా క్లాప్స్ కొట్టాడు. ఏ గ్రేట్ మనిషితోనో తనే గ్రేట్ అనిపించుకున్నాడంటే ఎంత గొప్పగా తపస్సు చేయగలిగిండు. అందుకనే మనల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకుండా, కించపరుచుకోకుండా, మనల్ని మనం ఏ రూపంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఈ స్థితి నేను ఉన్నాను కావచ్చు, ఆ స్థితికి నేను వస్తాను, చేస్తాను, సాధిస్తాను అని మనల్ని మనం శబాష్ అనుకొని అనుకోవడమే ప్రేమించుకోవడం. అనుకుంటున్నామా ఇట్లా మనల్ని మనం? పక్కోళ్ళే గ్రేట్. ఆ చీర నాకు మంచిగా కనబడది, ఆమెకే మంచిగా కనబడుతుంది. అందంగా నవ్వుతే ఆ చీర నీకు కూడా అందంగా కనబడుతుంది. నవ్వులో ఉందండి అందం కదా. అందుకని మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకుండా మనలో ఉన్న టాలెంట్ని గుర్తించడమే ప్రేమించుకోవడం అంటే. నాలో ఉన్న టాలెంట్ నాకు గురువు, నా భర్త, నాకు తెలియని దాన్ని వాళ్ళిద్దరి ద్వారా నేను తెలుసుకున్నా. అంటే నీలో ఉన్న టాలెంట్, ధ్యానం ఎంత గొప్పగా చేస్తావో, ధ్యానం గురించి అంత గొప్పగా వివరించి చెప్పగలుగుతావు, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుతావు. ఆ టాలెంట్ నీకుంది, నువ్వు వెళ్ళు చెప్పడానికి అని నా భర్త, నా గురువు పత్రిజీ ఇద్దరు నాకు సపోర్ట్ చేసింది. ఫస్ట్ పత్రిజీ నేను ఒక్కసారి అడిగినా అని చెప్పినా కదా, ఇక్కడ మొదలైందని నా ప్రయాణం. సార్ ధ్యాన ప్రచారానికి వెళ్ళాలంటే భయం వేస్తుందని అన్నా కదా, ఆ భయం వేస్తుంది అనండి, దానికోసం ఏం అడగాల్సిన అవసరం లేదమ్మా, దూసుకెళ్తే చాలు అదే అలవాటు అవుతుంది అన్నాడా. ఆ తర్వాత సారు నా మైండ్లో ఉన్న తపనని గుర్తించి ఒకరోజు రెండవసారి మా ఇంటికి వచ్చి, ఫస్ట్ రోజు మా ఆయన తీసుకోలేదు, రెండవసారి మా ఇంటికి వచ్చి కొన్ని రోజులు నీ మోగాన్ని నాకు ఇచ్చేసి అని అడిగింది. చూడండి ఎందుకు అడిగిందో అప్పుడు మనకు అర్థం కాదు. ఆయన నేను కూడా వస్తా అన్నా. మనకేమో పిచ్చి పత్రి సంఘం తిరగలేదు, నువ్వు వద్దనమంటే. చూడండి గురువులు ఏ మాట చెప్పినా అర్థం పరమార్థం ఉంటుంది. నాకు నీ మొగడే కావాలి అన్న, నువ్వు వద్దు అన్నట్టు. అబ్బా నేనేదో తప్పు చేసిన, అందుకే నన్ను వద్దంటుండు అని అనుకున్నా. నన్ను నేను తక్కువ అంచనా వేసుకున్నా, కానీ నా కోసమే ఆయన తీసుకువెళ్ళాక తిరిగి వచ్చిన తర్వాత అర్థమైంది. ఆ రోజు సరే సార్ తీసుకోండి, నన్ను తీసుకోకండి అన్న ఆయన పంపించిన. కరెక్ట్ 11 రోజులు ఆయనతో తిప్పుకున్నాడు, మొత్తం కర్ణాటక తీసుకువెళ్ళి. ఎందుకు తీసుకెళ్ళి తెలుసా? నా ధ్యాన ప్రచారం అని తోవని క్లియర్ చేయడానికి నా భర్త రూపంలో. మరి నా భర్త పంపిస్తేనే కానీ నచ్చేది. ఆయనకి గురువు అంటే ఏంటిది అన్నది చూపించడానికి. గురువు మీద నమ్మకం లేకుండా ఫస్ట్ అంటే అందరూ కాళ్ళు మొక్కించుకుంటారు, పైసలు అడుగుతారు, నెత్తి మీద చేతులు పెడతారు, ఇల్లే గురువులు అనుకుంటారు అని 3 ఏడు కదా పత్రిక. అలాంటి గురువు అంటే ఏంటిదో ఆయన రుచి చూపించడానికి ఈయన నెంబర్ 11 రోజులు తీసుకపోతే అప్పుడు తెలుసుకున్నాడు గురువు యొక్క గొప్పతనం. కళ్ళార 11 రోజులు చూసి నాకు వచ్చి చెప్తే ఆ రోజు చెప్పిండు, ఈ రోజు నుంచి నీ ధ్యానానికి, నీ ధ్యాన ప్రచారానికి నో అడ్డు అని చెప్పేసి నన్ను ఇంకా నీలో ఉన్న టాలెంట్ని సార్ గుర్తించిండు. ఈరోజు నాకు సారే చెప్పిండు, నీ భార్య ఒక కారణంతో కారణ జన్మరాలుగా జన్మ తీసుకొని వచ్చింది కాబట్టి ఎక్కడైనా సరే తక్కువ ఆహారం బయట తీసుకోవాలి, ఎవరి చేత అంటే వాళ్ళ చేత నీళ్ళు కూడా తాగద్దు అని కూడా చెప్పింది సార్. ఆ సార్ ద్వారా మా సార్కి చెప్పి మా సార్ ద్వారా నాకు చెప్పించింది. ఎందుకంటే డైరెక్ట్ గురువు వచ్చి మనకు చెప్పింది దానికంటే మన భర్త ద్వారా మనకి చెప్తే మనకి కూడా ఒక నమ్మకం, ఓ నా భర్తనే నన్ను పంపిండి, ఇంకా నాకు ఎవరు అడ్డం ఉంటారో అని దూసుకెళ్తాం మనం.
చూడండి. అలా ఫస్ట్ నాలో ఉన్న తపనని గురువు గుర్తించి నాకు క్లియర్ చేయడానికి, అయ్యో నన్ను ఎందుకు తీసుకోవాలి, నేనేం తప్పు చేసినా నేను అనుకున్నాను. అప్పుడు మనల్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. నన్ను ఒక గొప్ప స్థితిలో చూడడం కోసం వాళ్ళిద్దరూ నాకు గురువులుగా మారి ఈరోజు నా భర్త ద్వారా ఇంత ఎత్తుకు ఎదగడానికి గురువు నా భర్త కారణమైంది. అందుకని మనం ఎప్పుడు తపనతో ఉండాలండి. మన తపననే తపస్సుగా మారుతుందండి. లోపల తపన ఉండాలి. ఎందుకంటే భగవద్గీత రాను రాను మరుగున పడిపోతుందని ఈ భగవద్గీత గ్రామాలలో పెట్టాలి. ఎందుకంటే ఇందులో సారు ఈ బుక్లో కాదు కానీ రెడ్ కలర్ బుక్లో సారు కొన్ని పేజీలలో కొన్ని విషయాలు ఇచ్చిండు. అందులో ఈ గ్రంథము నేను ఊరికనే ఇస్తలేను, రాసిండు, వర్డ్స్ రాసిండు. ఈ గ్రంథము గ్రామానికి వెళ్ళాలి. గ్రామంలో ఉన్న ప్రతి స్త్రీ చదివి వాళ్ళ అమాయకత్వాన్ని పోగొట్టుకొని తనలో ఉన్న శక్తిని మేలుకొల్పుకోవాలి గ్రామంలో ఉన్న స్త్రీలని అందులో రాసింది. అది నేను చదివిన. ఈ పని ఎందుకు నేను చేయకూడదు అనుకొని ఈరోజు నేను గ్రామాలు తిరుగుతున్నా. ఎందుకంటే నేను ఎదగాలి, నాకు జ్ఞానం రావాలి అంటే, నాకు భగవద్గీత రావాలంటే ఫస్ట్ నాకు వస్తేనే కదా నేను తిరిగేది. ఈ తిరిగిట్లో రెండు అవుతున్నాయి. నాకు వస్తుంది, సారు కళ నెరవేరుతుంది అని చెప్పి చక్కగా ఎంతైతే అంత, ఎంత పిలిస్తే అందరు, 1 రోజా 2 రోజులా 3 రోజులు. నేను 3 రోజులు పెట్టుకున్నా. ఒక గ్రామంలో 1 రోజు చెప్తే ఏమీ అర్థం కాదు. అలా 3 రోజులు, 1 రోజు 2 రోజులు 3 రోజులు ఎవరికి అంటే వారి పరిస్థితిని బట్టి అలా చక్కగా 3 రోజులు చూడండి. అంటే ఒక స్త్రీలో గొప్పతనాన్ని గురువులు గుర్తిస్తారు. అందుకని మనందరిలో ఉన్న టాలెంట్ని తను గుర్తించింది కాబట్టి స్త్రీ ముందుకెళ్తేనే ప్రపంచం తొందరగా మంచిగా బాగుపడుతుంది. ఈ సునామీలు, భూకంపాలు, కరోనాలు రాకుండా కాపాడే శక్తి స్త్రీ శక్తి అని చెప్పిండు సార్. ఇప్పటికన్నా మనం మేలుకొనాలి కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా మన పని మనం చేసుకోవాలి. మన పనిని మళ్ళీ పక్కకు పెట్టారు. నేను బోలెడంత ధ్యానం చేయాలి, నేను ఈ పని చేయాలి, నా పని చేయాలంటే మాత్రం కుదరదు. అన్ని పనులు మనయే. ధ్యానమే. అందుకని ధ్యానం మనం ఎక్కువ చేసుకుందాము, తక్కువ మాట్లాడదాము, కోపం తగ్గించుకుందాము, భయాన్ని పోగొట్టుకుందాము. అందుకని ఉద్ధరేదాత్మనాత్మానం, మనల్ని మనమే చక్కగా మార్చుకోవాలి. వెరీ గుడ్. అందుకని ఇంకా మనకి భక్తి అంటే ఏంటిదన్నది కూడా మనకు ఆదిశంకరాచార్యుడు వివరించింది. అంటే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా విధీయతే అన్నాడు. స్వస్వరూపానం అన్నాడు. భక్తి అంటే ఏంటిది? భక్తి అంటే ఏంటిదో ఎవరు పూర్తిగా సమాధానం చెప్పారండి పూజలు చేసేవాళ్ళు. భక్తి అంటే ఏంటిది? గుడికి పోవడం, కొబ్బరికాయ కొట్టడం, ఇలా చెప్తారు. కానీ ఆదిశంకరుడు ఏం చెప్పిండంటే స్వస్వరూపానుసంధానం. అనుసంధానం ఎవరితో? స్వస్వరూపం అన్నాడు. స్వ అంటే సొంతం. స్వస్వరూపం నీ సొంత రూపంతో. స్వరూపం అంటే నీ స్వరూపం, నీ ఆత్మస్వరూపం. అర్థమైంది ఇప్పుడు? అంటే నీ సొంతమైన నీ ఆత్మస్వరూపంతో అనుసంధానం అవ్వడమే భక్తి అన్నాడు. ఎంత గొప్పగా చెప్పిన ఆదిశంకరుడు. ఎందుకంటే నేను ఆత్మని అన్నాడు భగవంతుడు. ఇందాక చెప్పాను కదా శ్లోకం, అహమాత్మ గుడాకేశ. అహం నేను ఆత్మని, గుడాకేశ అంటే అర్జునుడి నిద్రని జయించేసిండు. నిద్ర ఓడైనా నిద్రని జయించే తపస్సు చేసిండు అన్నాడు. మొత్తం తపస్సులో ఉన్నప్పుడు నిద్ర అవసరం లేని స్థితికి ఆయన వెళ్ళిండు. అందుకని ఆయనని గుడాకేశ అంటాడు. ఓ అర్జున నేను ఆత్మని, అహం నేను ఆత్మని అన్నాడు. అందుకనే ఆ ఆత్మే మనలో ఉంది, మనందరిలో ఉంది. సర్వభూతాశయస్థిత. సర్వ అంటే అన్ని, భూతాలంటే ప్రాణులు, అన్ని ప్రాణులలో శయ స్థిత. ఈ లోకంలో ఉన్న 84 లక్షల జీవులలో నేనే స్థితమై ఉన్నాను అర్జున
నీ ఆత్మ స్వరూపంతో అనుసంధానం అవ్వాలి. నీలో ఉన్న ఆత్మతో ఎప్పుడైతే అనుసంధానం అవుతావో పరమాత్మతో అనుసంధానం అవ్వడం, కాబట్టి అదే భక్తి అన్నాడు. అందుకనే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా విధీయతే అన్నాడు. అదే పెద్ద పూజ అన్నాడు. మన ఆత్మ దీపాన్ని పెట్టుకోవాలి. ఆత్మ జ్యోతి వెలుగుతలేదు, ఆత్మ గుడి గుడి ఉంది, కూరుకుతుంది. అందుకని దాంట్లో మళ్ళా ఒత్తేసి మంచిగా నూనె గట్టిగా స్ట్రాంగ్ ఎక్కువ పోసి వెలిగించాలి. జ్ఞానం అనే జ్యోతి. జ్ఞాన జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరమును తొలగించి. 4వ అధ్యాయంలో, అధ్యాయం పేరే చూడండి, అధ్యాయం పేరు గొప్పగా పెట్టిండు భగవాను. జ్ఞాన యోగము. యోగం దేనితో యోగం? జ్ఞానంతో. జ్ఞానంతో కలువు అంటున్నాడు. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? జ్ఞానంతో. కర్మయోగం, కర్మతో యోగం. కర్మతో కలిసిపో, జ్ఞానంతో కలిసిపో. చూడండి ఎంత గొప్పగా చెప్పిండు. అధ్యాయాల పేర్లే అంత గొప్పగా పెట్టిండు ఆయన. జ్ఞాన జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరము అంటే చీకటమ్మ. ఈ గుండెల్లో ఏముందంటే అజ్ఞానం అనే చీకటి ఉంది. ఏంటా అజ్ఞానం? నేను శరీరమే, నేను ఆత్మని కాదు అనే అజ్ఞానం. అందుకే కదా శరీరంకే వేస్తున్నాం అన్నీ. శరీరానికి తినబెడుతున్నాం, పండబెడుతున్నాం, తయారు చేస్తున్నాం, మేకప్ వేస్తున్నాం. కానీ ఇప్పుడు మధ్యాహ్నం మేడం ఏం చేస్తే భోజనం పెడుతుంది మనకి. ఏం పెడుతుంది? దేనికి పెడుతుంది? నేను దేనికి పెడుతున్నా? వెరీ గుడ్. ఆత్మకి ఆకలి అయినప్పుడే అన్నం పెడుతున్నాం. అలాగే ఆత్మకి ఆకలి, ఆత్మకి ఆకలి కావాలి. శరీరానికి ఆకలి అయినోడు ఎప్పుడు ఎదగడండి. అందుకని ఋషులందరూ అన్నం తినడం తగ్గించి ఆత్మకి ఆకలి తీరుస్తున్నారు. ఆత్మకి ఆకలి అవుతుంది. ఆ ఆకలి పేరే ఆత్మ విద్య, జ్ఞానము. ఆత్మ జ్ఞానమును ఆ ఆత్మకి పెట్టి దాని ఆకలి తీరుతుంది. శరీరానికి ఆకలి ఎప్పుడైతే తగ్గుతుందో ఆత్మకి ఆకలి పెరుగుతుంది. ఆకలి ఉండాలి, మనకి ఆకలి ఉండాలి, కానీ శరీరంది కాదు. ఆత్మ ఆకలి, తపన ఉండాలి, నేర్చుకోవాలి, ఎదగాలి. నేను ఇంకా పరమాత్మకి దగ్గర అవ్వాలి, బోలెడంత జ్ఞానం ఉంది నేను నేర్చుకునేది అన్నది మనలో తపన ఉండాలి. అప్పుడు ఏమైందంటే మేడం, ఆ తపన తపస్సుగా మారి ఆ తపస్సే మనకు శక్తిని ఇవ్వడం వల్ల శరీరానికి ఆకలి కాదండి. ఎందుకంటే మన లోపల ఏముంది? మొత్తం జ్ఞానం 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 నేర్చుకోవాలన్న తపనతో ఉన్నాం మనం. ఆ తపన మనకి ఆకలి కానివ్వదండి. ఎప్పుడైతే శరీరానికి ఆకలి తగ్గుతుందో ఆత్మకి దగ్గర అవుతాం మనం. అందుకని కొంచెం తగ్గిద్దాం. అందుకని మితాహారం అన్నాడు, పత్రిజీ కాదు, భగవంతుడు. మితాహారం మితాహారం తినమని మనకి ఎన్నో క్లాసులలో సారి చెప్పిండు. కానీ ఆ శ్లోకం యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అన్నాడు. ఎవరైతే మితాహారం తీసుకుంటారో, తక్కువ తీసుకోవద్దు, ఎక్కువ తీసుకోవద్దు, మధ్య మార్గంగా తీసుకోవాలి. తక్కువ లేక ఎక్కువ లేక మితాహారం ఎవరైతే తీసుకుంటారో శరీరానికి ఆకలి ఎప్పుడైతే తగ్గుతుందో ఆత్మకి ఆకలి పెరిగినప్పుడు, ఆత్మజ్ఞానం ఎక్కువ అయినప్పుడు నువ్వు మోక్షానికి దగ్గర అవుతావు. ఎంత మంచి సబ్జెక్ట్ ఇస్తున్నాడండి భగవంతుడు మనకి. నేర్చుకోవడానికి మనకి సమయం లేదు. నేర్చుకోకుంటే నేర్చుకోకు, నాకేం చేసేది అంటాడు భగవంతుడు. ఎందుకంటే మనం పుస్తకాలు కొని